వెతుకుచున్నారు అన్నాడు. అయితే ఆయన ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, మీరు కూడా నా వలె అద్భుత కార్యముగా మార్చబడాలి. ఆశ్చర్యకార్యముగా మార్చబడాలి. సూచక్రియగా మార్చబడాలి. నేను 5 రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టినట్లు మీ ఇంట్లో లేముందేమో, ఓకే. మీ ఇంట్లో 2 రొట్టెలున్నాయేమో, కానీ ఆ రొట్టెలను నువ్వు ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే 5,000 మందికి పంచిపెట్టినట్లు మీరు కూడా 5,000 మందికి పంచిపెట్టే వారిగా మార్చబడాలని నా యొక్క ఉద్దేశ్యం. కానీ మీరు ఆ రొట్టెల నిమిత్తము ఆయన 2 రొట్టెలు 5 రొట్టెలుగా చేశాడు కాబట్టి ఆయనను వెంబడిస్తాము. ఆయనలాగా మారుదామని కాదు గానీ, ఆయన వద్ద నుంచి ఏదో కొంత ఆహారము దొరుకుతుంది కదా అని మీరు వెంబడిస్తున్నారని అక్కడ వారిని గద్దించాడు. అయితే యేసు క్రీస్తు వారు మత్తయి సువార్తలో చేసిన అద్భుతాలను మనం ఈరోజు ధ్యానించుకుందాం. అందుకని అన్నాడు ఆయన, సూచక్రియలను మహత్కార్యములు చూడకపోతే మీరు నమ్మరు. అందుకనే ప్రతి ఒక్క క్రైస్తవుడి జీవితంలో సూచక్రియలు మహత్కార్యములు అనేవి చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఎందుకంటే వారి జీవితంలో జరిగే ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, యేసు ప్రభువారు సజీవుడై ఉండి ఆయన మృతుడై మూడవ రోజు లేచి సజీవుడిగా ఉన్నాడు అని రుజువు ఈ సూచక్రియలు, ఈ మహత్కార్యాలు ప్రతి క్రైస్తవుడి జీవితంలో దేవునికి సాక్షులుగా ఉండుటకు ఇవన్నీ కూడా యేసు ప్రభువారు మీరు సూచక్రియలు, మహత్కార్యములను నమ్మక చూడకపోతే మీరు నమ్మరు. అంటే అనేకులు నమ్మాలంటే దేవుని యొక్క కార్యాలను, దేవుని ఆశ్చర్య కార్యాలను మన జీవితంలో జరిగినప్పుడు అనేకులు ఆయన వద్దకు వచ్చి ఆయనని నిజముగా భూమి మీదకి వచ్చిన రక్షకుడు, లోకరక్షకుడు, దేవుడు అని అనేకులు తెలుసుకుంటారు. మొదటిగా మత్తయి సువార్తలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను మనము ధ్యానించుకుందాం. ఇద్దరు గుడ్డివారు చూపు పొందడం. మొదటిగా ఆయన మత్తయి సువార్త 9:27లో 27-31 వరకు ఆయన ఒక కార్యమును చేశాడు. అక్కడ ఏం జరిగిందంటే, ఇద్దరు గుడ్డివారు చూపు పొందడం. ఇద్దరు గుడ్డివారిని యేసు ప్రభువారు అక్కడ ఆశ్చర్యంగా బాగుపరిచారు. తర్వాత దయ్యం పట్టిన మూగవాణ్ణి స్వస్థపరచడం. దయ్యం పట్టిన మూగవాణ్ణి మత్తయి సువార్త 9:32-33 ఈ యొక్క సువార్తలలో అక్కడ రాయబడిన మాటలో యేసు ప్రభువారు ఒక దయ్యం పట్టిన వ్యక్తిని మొదటిగా ఇద్దరు గుడ్డివారు చూపు పొందడం. ఇద్దరు గుడ్డివారిని యేసు ప్రభువారు అక్కడ స్వస్థపరచడం. మత్తయి సువార్త 9:27-31